ప్రార్థన చేసుకున్నాము. తలలో వంచండి. మహాపరిశుద్ధుడు, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామం ఎదుట ఈ ఉదయకాల సమయంలో మీ ప్రియులైన మీ బిడ్డలమైన మేమందరము కలిసి మీ సన్నిధిలో కూడుకొని ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మలను మహిమపరచుటకు మీరిచ్చిన గొప్ప అవకాశమును బట్టి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము దేవా. గడిచిన కాలమంతా మీరు మమ్మలను కాచి కాపాడి సజీవుల లెక్కలో ఉంచి మమ్మలను పోషించి బ్రతికిస్తున్న విధానాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో నాయన, మీ పిల్లలమైన మేము ఈ ఆదివార కాల సమయంలో మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు గారి సన్నిధిలో మీ ఎదుట సంఘముగా కూడి ప్రార్థనల్లోనూ ప్రభు బల్లలోనూ పాలు పంచుకొని మీ ఆశీర్వాదం తీసుకొని తిరిగి వెళ్ళటానికి మీ బిడ్డలమైన మేమందరము మీ సన్నిధిలో చేరి ఉండగా తండ్రి, చేరి వచ్చిన బిడ్డలందరినీ మమ్మలను జ్ఞాపకం చేసుకొని మా అందరినీ మీ వాక్యముతో బలపరిచి మా హృదయాలను నింపి ముందుకు నడిపించమని వేడుకుంటూ మరి ఒకసారి మీ ఎదుట రెండు చేతులు జోడించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నమస్కరిస్తూ వాక్యమును ధ్యానించుచుండగా మీరే మాకు తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకొని అతి వినయముగా మీ సన్నిధిలో ముందుకు కొనసాగుతున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభువునందు ప్రియమైన దేవుని వారలారా, గడిచినటువంటి వారంలో ఆత్మానుసారులు శరీరానుసారులు అనేటువంటి భాగాన్ని మనం విన్నాం. ఆత్మానుసారులు శరీరానుసారులు. ఈరోజు రెండవ భాగాన్ని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి మనం పరిశీలన చేస్తూ ముందుకు కొనసాగుదాం. అపోస్తులుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూద్దాం. ఒకరు చదివి సహాయం చేయండి నాకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుడు, శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సు ఉంచుతారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సు ఉంచుదురు అన్నాడు పౌలు గారు. శరీర ప్రకారముగా నడుచుకునేటువంటి శరీరానుసారము, పరిశుద్ధాత్మను అనుసరించి నడుచుకునేటువంటి ఆత్మానుసారం. క్రైస్తవులమైనటువంటి మనము శరీరమును దాని క్రియలతో కూడా సిలువ వేసి ఉన్నాము అని పౌలు గారు తన పత్రికల్లో తెలియజేశాడు. బాప్తిజం అనేటువంటి కార్యక్రమంలో మనకు జరిగినటువంటి ప్రక్రియ అదే ప్రియమైన దేవుని వారు. బాప్తిజం అనే కార్యక్రమంలో మన శరీరము పాత పాపము కలిగిన తత్వ శరీరము సమాధి చేయబడింది. అంటే శరీర క్రియలను, శరీరముతో అప్పటి వరకు జరిగించినటువంటి పాపములను, శరీర తత్వమును మనము సమాధి చేశాం. బాప్తిజం అనగా ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట అనే అర్థాలు మనం తెలుసుకున్నాం ప్రియమైన దేవుని వల్ల. ఎప్పుడైతే మనము బాప్తిస్మము తీసుకున్నామో అప్పుడు నూతన సృష్టిగా
ఆత్మానుసారులముగా మనము ఆత్మానుసారులమయ్యాం. అలా ఆత్మానుసారులమైనటువంటి మనలను పౌలు గారు అంటున్నారు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీదే మనస్సు ఉంచాలి. ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీదే మనస్సు ఉంచాలి అంటున్నాడు. చూడండి, మనం పరిశుద్ధాత్మను ధరించుకున్న వారం కనుక క్రైస్తవులమైన మనము ఆత్మ సంగతుల మీదనే, ఆత్మ సూచించు క్రియల మీదనే, ఆత్మ నడిపింపు క్రియల మీదనే మనం మనస్సు ఉంచాలి తప్ప మరల శరీరము చెప్పినట్లుగా శరీర క్రియలకు లోనైన వారు కాదు ప్రియమైన దేవుని వారు. అందుకే శరీరాన్ని ఫాలో అవుతూ శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళు శరీరానుసారులైతే, ఆ శరీర క్రియల ప్రకారం నడుచుకునేటువంటి వారికి మరణమే సంభవిస్తుంది అంటున్నాడు. వారి ముగింపు ఏంటి? శరీరాలు క్రియల యొక్క ఫలితం. శరీర ప్రకారం నడుచుకుంటే చివరికి మనకు వచ్చేటువంటి ఫలితం మరణము అన్నాడు. శరీరానుసారమైన మనస్సు మరణము అన్నాడు రోమా 8:5. అంటే మనం శరీర ప్రకారం నడుచుకుంటే మనకు వచ్చేటువంటి ప్రతిఫలము మరణము. ఏ మరణము? బాహ్య మరణమా? బాహ్య మరణమా? బాహ్య మరణం అనేటువంటిది అందరికీ సంభవిస్తుంది ప్రియమైన దేవుని వారు. పుట్టిన ప్రతి మానవుడు కూడా బాహ్య మరణము ప్రతి మనిషికి సంభవిస్తుంది. ఆదాము మొదలుకొని ఈ భూ ప్రపంచంలో పుట్టిన వారందరూ కూడా మరణిస్తూనే ఉంటారు, మరణించారు, మరణిస్తూనే ఉంటారు. క్రీస్తు రెండవ రాకడ వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ శరీరానుసారమైన మనసు మరణము అంటే ఇక్కడ రెండవ మరణము. బాహ్య మరణం ఇది అందరికీ సంభవించేటువంటి మరణం మానవునిగా. కానీ రెండవ మరణం ఉంది. ఆ రెండవ మరణమే అగ్నిగుండము అన్నాడు ప్రకటన గ్రంథంలో. ఆ రెండవ మరణం ఏంటండి? అగ్నిగుండం. అంటే శరీరానుసారమైన మనస్సు మీది ఎలాంటి మనస్సు? శరీరానుసారమైన మనస్సా? శరీర క్రియల ప్రకారం ఆలోచించే మనస్సా? శరీర తత్వాన్ని ఫాలో అయ్యే మనస్సా? శరీరము చెప్పినట్టుగా పాప నియమమునకు, గడిచిన వారంలో మీరు అన్నారు పాప నియమమునకు, శరీరములో ఏ నియమం ఉందట? పాప నియమం. శరీరములో ఏ నియమం ఉందన్నాడు? పాప నియమం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం చూడండి. శరీరములో శరీరానుసారముగా ఉన్నటువంటి నియమం చెప్తున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 23వ వచనం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది అన్నాడు. చూడండి, వేరొక నియమం. దేవునికి వ్యతిరేకమైన, దేవునికి నచ్చని, దేవుని పరిశుద్ధతకు సరితోగని వేరొక నియమం అంటే పాప నియమము, పాపపు నియమము, పాపపు తత్వం. వేరొక నియమము నా శరీరమందు నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది, అది నా మనస్సునందున్న. ధర్మశాస్త్రము అంటే నీతి, న్యాయం, యథార్థత, ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞ నా మనస్సులో ఉన్నటువంటి ధర్మశాస్త్రముతో పోరాడుతూ నా అవయవములలో ఉన్న పాపపు నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది అన్నాడు. చూడండి, నా అవయవములలో ఉన్న పాపపు నియమం. శరీర అవయవాలలో పాపము నిలుస్తుంది. ఎందుకంటే శరీరానుసారంగా
ప్రవర్తించే, శరీరానుసారంగా మాట వినే, శరీరానుసారంగా ఫాలో అయ్యే, శరీరానుసారంగా బ్రతికే ప్రతి వారిలో కూడా పాపపు నియమమే వేలుతుంది వారిని. వారి కళ్ళు పాపపు నియమంతో నింపబడ్డాయి, వారి నోరు పాపపు నియమముతో నింపబడింది, వారి చేతులు పాపము చేయుటకే పరిగెత్తుతున్నవి, వారి కాళ్ళు పాపము చేయుటకే నడుస్తున్నవి, వారి మనస్సు హృదయం ఎల్లప్పుడూ కూడా చెడు తలంపులనే యోచించుతున్నది. ఎవరి శరీరము శరీరానుసారంగా నడుచుకుంటే పాపపు నియమం ఏలుతుంది కనుక పాపపు అపవిత్రమైనటువంటి జీవితంగా ఉంటుంది, అపవిత్రమైన జీవితం. అందుకే శరీరానుసారులు శరీర విషయాల మీదే మనస్సు ఉంచుతారు. వారి మనస్సు ఎప్పుడు కూడా శరీర విషయాలు. శరీరానికి ఏం కావాలి, శరీరం ఏం కోరుకుంటుంది, శరీరాన్ని ఎలా సంతోషపెట్టాలి, శరీరం ఏం కోరుకుంటుంది, శరీరములో ఉన్నదంతా లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అన్నాడు యోహాను పత్రికలో. లోకములో ఉన్నదంతా ఏముంది? శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. ఈ మూడిటిలో ఈ శరీరము పడిపోతుంది. శరీరాశలో శరీరం పడిపోతుంది, నేత్రాశలో శరీరం పడిపోతుంది, జీవపు డంబములో శరీరం పడిపోయి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి అపవిత్రతను అంటుకుంటుంది ఈ శరీరం. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అంటాడు పౌలు గారు. నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, అందరూ పాపం చేశారా? అవును, అందరూ పాపం చేశారు. ఏదో ఒక రకంగా, ఏదో ఒక ఆజ్ఞను, దేవునికి నచ్చని యోచన ద్వారా ప్రతి మానవుడు ఏదో ఒక చోట పాపము చేసిన వాడే. అందరూ పాపం చేశారా? అందరూ పాపం చేశారు. అందుకే ప్రభువారు ఏం చేశారంటే, ప్రియమైన దేవుని వారలారా, ప్రభువారు ఏం చేశారంటే మనకు బాప్తిస్మము అనే కార్యక్రమాన్ని ఇచ్చాడు. ఈ బాప్తిస్మం అనే కార్యక్రమంలో పాప నియమము కలిగిన ఆ పాత స్వభావపు శరీరాన్ని, అంటే పాపపు శరీరాన్ని, పాపపు యోచనలను, పాపపు తత్వాన్ని క్రీస్తుతో కూడా మనము సిలువ వేసినట్లే అంటున్నాడు బాప్తిస్మములో. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు. మనమికను పాపమునకు దాసులం కాకూడదు. గతంలో పాపపు నియమంతో అణిచివేయబడ్డాము. దేవుణ్ణి నమ్ముకొనక మునుపు, క్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించక మునుపు, బాప్తిస్మం పొందక మునుపు మనను పాపపు నియమం ఏలింది. ఆ పాపపు నియమం మన చేత పాపపు క్రియలు జరిగించింది మానవుణ్ణి. బాగా వినండి. దేవుని యొద్దకు రాకమునుపు పాపం మనిషిని ఏలింది. ఆ పాపపు నియమం ప్రకారమే మనుష్యుడు నడుచుకున్నాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, మనమికను పాపమునకు ఇక మీదట మానవుడు దాసుడు కాకూడదు, పాపానికి లొంగిపోకూడదు, పాపం చేత పట్టబడకూడదు. ఈ శరీరం, మానవ దేహం, దేవుడిచ్చిన మానవ దేహం, ఈ శరీరం మరలా పాపం అనే దాస్యత్వం కిందకు వెళ్ళకూడదు. మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాపపు శరీరం నిరర్ధకమగునట్లు, అంటే అది పోవాలి. మరలా పాపం అనే దాస్యత్వంలో ఈ శరీరం చిక్కుకోనకుండా ఉండాలంటే ఈ శరీరము, పాపపు శరీరము నిరర్ధకమైపోవాలి.
అంటే పాపపు శరీరం తీసివేయబడాలి. పాపపు శరీరం ఏం కావాలి? తీసివేయబడాలి. మనమికను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావం, మన పూర్వ స్వభావం, దేవుణ్ణి నమ్ముకొనకు మునుపు ఉన్న స్వభావం, క్రీస్తును స్వరక్షకునుగా అంగీకరించక మునుపు ఉన్న స్వభావం, బాప్తిస్వం పొందకు మునుపు ఉన్న స్వభావం, అదే పాపపు స్వభావం. మనమిక శరీరానికి దాసులం కాకూడదట, శరీరానుసారంగా నడుచుకోకూడదట, శరీరము చెప్పిన పాపపు క్రియలు ఏది మనలో జరగకూడదట. అందుకే పాపపు శరీరాన్ని నిరర్ధకము చేస్తున్నాడట. పాపపు శరీరం ఏం చేయబడుతుంది? నిరర్ధకం అంటే దీనిని తొలగిస్తున్నాడు, దీనిని తీసివేస్తున్నాడు, దీనిని నిరర్ధకం చేస్తున్నాడు. అలా పాపపు శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము అంటే శరీర స్వభావం. మన ప్రాచీన స్వభావం ఎలాంటిది? శరీర స్వభావం. శరీరం చెప్పినట్టుగా శరీర కోరికల ప్రకారం శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనేటువంటి వాటితో అవలంబింపబడిన శరీరం ఇది. అందుకే ఇక మీదటి శరీరంలో పాపం జరగకూడదు. సంఘంలోకి వచ్చిన తర్వాత, రాజ్యంలోకి అడుగు పెట్టిన తర్వాత, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలనే ఆలోచన కలిగిన ప్రతి క్రైస్తవునిలో ఇక మీదట పాపము ఏలకూడదు. ఆ పాప శరీరం నశించాలి, ఆ పాప శరీరం కనపడకుండా పోవాలి, ఆ పాప శరీరాన్ని తీసివేయాలి. ఆ పాపపు యోచన కలిగిన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. మన ప్రాచీన శరీర పాత స్వభావము సిలువ వేయబడింది. సిలువేసేసాం దాన్ని. దేనిని? మన ప్రాచీన పాపపు స్వభావాన్ని, పాపపు నియమం కలిగిన శరీర స్వభావాన్ని ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ఏం తెలుసుకోవాలి క్రైస్తవుడు? నా శరీరము సిలువ వేయబడింది, నా శరీరము పాతి పెట్టబడింది, నా పాత జీవితం సమాధి చేయబడింది, నా పాత క్రియలు నశించిపోయాయి. దేవుడు ఆ పాప నియమం కలిగిన దేహాన్ని క్రీస్తునందు దాన్ని కొట్టివేశాడు, నిరర్ధకం చేశాడు. ఆ దాస్యం అనే పాపం అనే దాస్యంలో నుండి క్రీస్తు రక్తము ద్వారా నన్ను విడుదల చేశాడు అని మనము ఎరుగుదుము అంటున్నాడు. చూడండి, అంటే క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తును ధరించుకున్న తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, సంఘములో అడుగుపెట్టిన తర్వాత దాస్యం అనే పాపం అనే దాస్యము కింద ఉన్న పాపపు శరీర స్వభావము నుంచి బయటపడ్డాము, బయటకు వచ్చాము. అలా బయటకు తీసుకొని వచ్చింది దేవుడు, అలా బయటకు తీసుకొని వచ్చింది యేసుక్రీస్తు వారు. అలా మనలను బయటకు తీసుకొని వచ్చి నడిపిస్తున్నది పరిశుద్ధాత్ముల వారు, పరిశుద్ధాత్ముల వారు. అందుకే పౌలు గారు అంటున్నారు, శరీరానుసారులైతే శరీర విషయముల మీద మనసు ఉంచుతారు, అదే ఆత్మానుసారులైతే ఆత్మ విషయముల మీదనే మనసు ఉంచుతారు. ఆత్మ విషయము అంటే దేవుని విషయములు, యేసుక్రీస్తు గారు చెప్పిన విషయములు, పరిశుద్ధాత్ముల వారు నడిపింపుతో నడిపిస్తున్న విషయాలు. మరి మనము సంఘములోకి వచ్చిన తర్వాత శరీరం మాట వింటున్నామా, పరిశుద్ధాత్మ మాట వింటున్నామా? శరీరం మాట విని శరీర ప్రకారం నడుచుకుంటున్నామా? దేవుని మాటని పరిశుద్ధాత్ముల వారు చెప్పినట్టుగా మనం నడుచుకుంటున్నామా? అది మనం చూసుకోవాలి ప్రియమైన దేవుని వల్ల. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం
రెండవ వచనం, క్రీస్తు యేసునందు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము అన్నాడు. ఇందాక ఏ నియమం గురించి తెలుసుకున్నాం? గడిచిన వారము ఏ నియమం గురించి తెలుసుకున్నాం? అవయవములలో ఉన్న వేరొక నియమం, పాపపు నియమం గురించి తెలుసుకున్నాం పోయిన ఆదివారం. పార్ట్ 1లో మనం తెలుసుకుంది ఏంటి? నా అవయవములలో ఉంచబడిన వేరొక నియమము అనగా పాపపు నియమము. క్రీస్తులోనికి రాక మునుపు, క్రీస్తును ధరించుకొనక మునుపు మన శరీరములో వేరొక నియమము, పాపపు నియమం గూడుకట్టుకుంది. కానీ ఇప్పుడేమంటున్నాడు? క్రీస్తు యేసులోకి వచ్చాము. క్రీస్తు యేసులోకి వచ్చిన తర్వాత ఆ పాత నియమము తీసివేయబడింది, క్రొత్త నియమం వచ్చింది. అది పరిశుద్ధాత్మ వలన కలిగినది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. క్రీస్తు యేసులోనికి వచ్చిన మనకు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమం ఏంటంటే నిత్య జీవానికి తీసుకొని వెళ్తుంది మనల్ని. ఆత్మ, పరిశుద్ధాత్మ, పరిశుద్ధాత్ముడు ఆయన చేసే పని ఏంటో తెలుసా? జీవమునిచ్చు ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ. దేవుని ఆత్మ జీవమునిచ్చేటువంటి ఆత్మ మనలను ఆత్మ యొక్క నియమం, పరిశుద్ధాత్మ యొక్క నియమం, పాప మరణముల నియమములో నుంచి మనలను విడిపించెను. మనం విడుదల పొందాం. ఎవరు విడిపించారు? దేవుడు విడిపించాడు. ఎవరి ద్వారా విడిపించారు? యేసుక్రీస్తు ద్వారా విడిపించాడు. ఎవరిని మన హృదయంలోనికి చేర్చి నూతనత్వం కలగజేశాడు? పరిశుద్ధాత్మలు వారిని మనలోనికి పంపించి నూతనత్వం కలగజేశాడు. అందుకే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం చూడండి ప్రియమైన దేవుని వారు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చూడండి. కాబట్టి మనము శరీరమును అనుసరించక, ఇక శరీరాన్ని అనుసరించటానికి లేదు, శరీరమును అనుసరించక ఆత్మనే అనుసరించి నడుచుకొను మన యందు అన్నాడు. చూడండి అక్కడ ఆగుదా. శరీరమును అనుసరించక ఆత్మనే అనుసరించి నడుచుకొను మన యందు అన్నాడు. అంటే క్రైస్తవుడు శరీరముని ఇక మీదట అనుసరించకుండా, శరీరం చెప్పినట్టుగా వినకుండా, ఆత్మ సూచించినట్లుగా, పరిశుద్ధాత్ముల వారు నడిపించినట్లుగా, పరిశుద్ధాత్ముల వారు తెలియజేసినట్లుగా ఆత్మను అనుసరించే నడుచుకోవాలి అంటున్నాడు. చూడండి, క్రైస్తవుడు శరీరం చెప్పినట్టుగా నడుచుకూడదు. శరీరము లోకాశ, నేత్రాశ, జీవపు డంబంలోనికి తీసుకెళ్తుంది. అది శరీరములో మంచి నియమం లేదు. అందుకే దేవుడు ఆ నియమాన్ని గెలవటానికి దేవుడు నూతన నియమాన్ని మానవునిలోనికి, అంటే మనలోనికి, క్రైస్తవులలోనికి ప్రవేశపెట్టాడు. అదే పరిశుద్ధాత్ముని నియమం. పాపానికి వ్యతిరేకమైన నియమం. అందుకే శరీరానుసారులు వర్సెస్ ఆత్మానుసారులు అని టైటిల్ పెట్టారు. పరిశుద్ధాత్మకు పాపం అంటే పడదు. మరి పాపానికి పరిశుద్ధాత్మ దగ్గరకు రాదు. పాపము చేసేవాడు పరిశుద్ధంగా జీవించలేడు. పరిశుద్ధంగా జీవించాలి అని నిర్ణయించుకున్నవాడు పాపం జోలికి ఇక వెళ్ళడం. అందుకే దేవుడు ఏం చేశాడు? ఆ పాపము చేసే స్వభావం నుంచి మనలను క్రీస్తు రక్తము ద్వారా విడుదల కలగజేశాడు, విడిపించాడు.
శరీరమును అనుసరించక ఆత్మనే అనుసరించి నడుచుకొని మనము మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తము అంటే పాపాన్ని తీసేయాలి, పాపాన్ని పరిహరించాలి, పాపాన్ని కొట్టివేయాలి. పాపం పరిహరింపబడాలంటే దాన్ని తొలగించాలి. పాపాన్ని మనిషిలో నుంచి పాపాన్ని కొట్టివేయాలి, పాపాన్ని తీసివేయాలి, పాపాన్ని పరిహరించాలి, దాన్ని తొలగించాలి. పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను అన్నాడు. చూడండి, దేవుడు ఎంత గొప్ప పని చేశాడు, దేవుడు ఎంత ఘనమైన కార్యక్రమం చేశాడు. పాపము యొక్క విమోచన, పాపము నుంచి మనల్ని విమోచించటానికి, మానవునిలో ఉన్న పాపాలను పరిహరించటానికి దేవుడు ఏం చేశాడట? దేవుడు తన సొంత కుమారుణ్ణి అన్నాడు. చూడండి, దేవుడు తన సొంత కుమారుణ్ణి. ఎవరు ఆ దేవుని సొంత కుమారుడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా భూమి మీదకు వచ్చి మానవుల మధ్య 33.5 సంవత్సరాలు జీవించిన ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, అంటే మనకు ఎలాంటి శరీరం ఉన్నదో, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, ఇలాంటి శరీరాన్నే ఇచ్చి కన్యమరియ గర్భములో నుండి భూమి మీదకు ప్రవేశపెట్టాడు. మనం ఎలాంటి దేహాన్ని, ఎలాంటి ఆకారాన్ని, మానవ ఆకారాన్ని ధరించుకొని ఉన్నామో, యేసుక్రీస్తు గారికి కూడా దేవుడు తన సొంత కుమారునికి కూడా అలాంటి శరీరాన్ని, అలాంటి దేహాన్ని అమర్చి ఇదిగో భూలోకంలోనికి దించాడు, భూలోకానికి పంపించాడు. ఎందుకు? పాపము పరిహరింపబడాలని, పాప పరిహారము నిమిత్తం. పాపాన్ని తీసేయాలి, పాపాన్ని తొలగించాలి, పాపాన్ని కడిగేయాలి. పాపాన్ని తీసేయాలంటే, పాపాన్ని తొలగించాలంటే, పాపాన్ని పరిహరించాలంటే దేవుని సొంత కుమారుడు ఈ శరీరములోనికి భూమి మీదకు దిగవలసి వచ్చింది. దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇదిగో ప్రపంచం చేసిన పాపాలన్నిటికీ, మానవుడు తెలుసో తెలియకో చేసిన పాపాలు, తప్పిదములన్నిటికీ సాతాను మాయలో పడి మనుషులు చేసిన పాపాలన్నిటి యొక్క ఆ భారం, ఆ విమోచన బరువు యేసుక్రీస్తు గారు తన శరీరం మీద వేసుకుని, ఆ శిక్షంతా తన మీద వేసుకొని, పాపము చేసిన మానవుడికి వర్తించవలసిన శిక్ష, పాపము చేసిన మానవునికి విధింపవలసిన శిక్ష, పాపము చేసి దోషములు చేసిన మానవుడికి విధింపవలసిన అపరాధముల భారం, వీటన్నిటినీ దేవుని సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆ పాపాలన్నీ తన మీద వేసుకున్నాడట. తన మీద వేసుకున్నాడు ఆ శిక్ష అంతా. మానవులకి తగలవలసిన శిక్ష తన మీద వేసుకొని తన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు, ముళ్ళ కిరీటం ఆయన పెట్టించుకున్నాడు, బల్లెపు పోట్లు ఆయన పొడిపించుకున్నాడు,
ఉమ్మి వేతలు ఆయనే ఎంచుకున్నాడు. గొల్గొతా కొండ మీదకి సుమారు 2-3 కిలోమీటర్లు దూరం, ఆ కొండ ఎత్తైనది, ఆ కలవరి కొండ. ఆ సిలువను మోశాడు, చేతులలో మేకులు కొట్టించాడు. ఎందుకు? తన శరీరమందు శిక్ష, నీవు నేను పడవలసిన శిక్ష యేసుక్రీస్తు వారు భరించాడు. ఎందుకో తెలుసా? మనలో నుంచి పాపాన్ని పరిహరించాలి, మనలో నుంచి దోషాన్ని తీసివేయాలి, మనలో నుంచి ఆ పాపాన్ని కొట్టివేయాలని దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడండి. అలా శిక్ష విధించబట్టే ఈరోజు పాపములో నుంచి మనము విడుదల కాబడ్డాము. పాపం అనేటువంటి పాప నియమములో నుంచి పరిశుద్ధాత్మనందలి నియమమైన నూతన సృష్టి నియమంలోనికి రాగలిగాము. అందుకే పౌలు గారు రోమీయులకు పత్రిక రాస్తూ 8వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. 3 వచనాలు చూపించి ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 5వ వచనం. శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంచుదురు. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అన్నాడు. చూడండి, నువ్వు మరలా శరీరానుసారంగా నడుచుకుంటే అది నిన్ను మరణం అనే అగ్నిగుండంలోనికి తీసుకొని వెళ్తుంది. శరీరానుసారమైన మనస్సు అదే. నువ్వు ఇక మీదట ఆత్మానుసారంగా నడుచుకుంటే ఆత్మానుసారమైన నీ మనస్సు నిన్ను నిత్య జీవం వైపు తీసుకొని వెళుతుంది. అంటే శరీరానుసారమైన మనస్సు మరణమని, మరణం తెచ్చిపెడుతుందని, ఆత్మానుసారంగా నడుచుకుంటే నిత్య జీవము ప్రాప్తిస్తుందని పౌలు గారు చెప్తున్నారు. దేవుడు మనతో చెప్తున్నాడు వాక్యంలో. దేవుడు మనతో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని వారలారా, ఒక మంచి మాట చూద్దాం. అందుకే రోమీయులకు పౌలు గారు పత్రిక రాస్తూ 6వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటున్నాడో చూడండి. కాబట్టి రోమపత్రిక 6:12 కదా నాన్న? చదవండి. కాబట్టి ఎంత జరిగిన తర్వాత, ఎంత విన్న తర్వాత, ఎంత సబ్జెక్టు బైబిల్లో నుంచి గ్రహించిన తర్వాత, అపోస్తులు, ప్రవక్తలు, పరిశుద్ధాత్ముడు మనకు ఎంత నేర్పిన తర్వాత మరలా శరీరం అనే దాస్యత్వంలోకి ఎలా వెళ్తాం? క్రైస్తవులమైన మనము వెళ్ళకూడదు. రోమపత్రిక 6:12 అంటున్నాడు. కాబట్టి శరీర దురాశలు, శరీరంలో ఏమున్నాయి? ఇందాకే చెప్పాను. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. శరీరం మొత్తం దురాశలతో నిండుకొని పోయింది. ఏది చూస్తే అది కావాలంటుంది శరీరము. ఏది చూస్తే అది కావాలని కోరుకుంటుంది శరీరము. అయితే అన్నీ చేయదగినవి కాదు కదా, అన్నీ చేయదగినవి కాదు. దేవుడు చెప్పినవే చేయాలి. దేవుడు వద్దన్నవి ఆజ్ఞాతిక్రమం కిందకు వస్తాయి. దేవుడు వద్దన్నది చేయకూడదు. దేవుడి శరీరంతో ఇది చేయొద్దు నాయన అంటే అది మనం చేయకూడదు. దేవుడిది చెయ్యాలి అని చెబితే మాత్రమే దానిని మాత్రమే చేయాలి. దేవుడు చేయమని చెప్పినదేమో పవిత్రము, దేవుడు చెయ్యొద్దు అని చెప్పినది మనకు అపవిత్రము. దేవుడు వద్దు అంటే అది అపవిత్రం. దేవుడు దీనిని చెయ్యి అంటే అది పవిత్రం. కాబట్టి దేవుడు చెప్పింది చేయటం పవిత్రమవుతుంది, దేవుడు వద్దన్నది చేయటం పాపమవుతుంది. అందుకే ఇక్కడ ఏమన్నాడు? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడి.
మరలా పాపం ఏలకూడదు నీ శరీరాన్ని. క్రైస్తవునిగా మారిన తర్వాత, సంఘంలోనికి వచ్చిన తర్వాత, బాప్తిస్మం పొందిన తర్వాత, ప్రభు బల్లలో చెయ్యి వేసిన తర్వాత, క్రీస్తు రక్తములో కడగబడిన తర్వాత, సావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనీయకుడు. అంటే శరీర కార్యక్రమాలు మరలా నీ శరీరములో, నీ దేహములో జరగకూడదు. మరలా పాపం ఏలకూడదు. పాపముని ఏలుటకు మీరు దాస్యపాత్మలో లేరు, దత్తపుత్రాత్మలో ఉన్నారు. దాస్యపాత్మలో ఉన్నారా? దాస్యపు స్వభావంలో ఉన్నారా? దాస్యపు స్వభావం, పాపానికి దాసులైన దాస్యపు స్వభావం బాప్తిస్మం పొందకు మునుపున్న స్వభావం, అది దాస్యపు స్వభావం. ఇప్పుడు నూతన స్వభావం. కాబట్టి దురాశలకు లోబడినట్లుగా, దురాశలకు లోబడిపోతారా? లోబడుతున్నారా దురాశలకి? దురాశలకు లోబడినట్లుగా సాగునకు లోనైన మీ శరీరం మందు పాపమును ఏలనీయకుడి. మరియు మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపమునకు అప్పగించకండి అన్నాడు. సాధనములంటే పనిముట్లు. సాధనములంటే పనిముట్లు. ఇప్పుడు గొడ్డలు ఉంటుంది. గొడ్డలను దేని కొడతారు? కట్టెలు నరకడానికి కొడతారు. కత్తి ఉంటుంది, దేని కొడతారు? కూరగాయలు కొట్టడానికి కొడతారు. సాధనాలు అవన్నీ. ఈ మైక్ ఉంది, దేని కొడుతున్నాము? మాట్లాడటానికి వాడుతున్నాం. ఇవన్నీ సాధనాలు, పనిముట్లు, వస్తువులు. దేవుడు అంటున్నాడు మీ అవయవములను దుర్నీతికి సాధనాలుగా, పనిముట్లుగా వాడుతున్నాం. మీ చేతిలో ఉన్నాయి. ఈ చేతుల్ని పాపం చేసే పనిముట్లుగా మార్చమాకు. నీ కళ్ళు ఉన్నాయి, పాపము చేసేటువంటి పనిముట్లుగా వీటిని మార్చక మాకు. నీ నోరుంది, పాపము చేసేటువంటి పనిముట్లుగా నీ నోటిని మార్చమాకు. పాపానికి వాడుతున్నావా నోటిని? మీ అవయవములను దుర్నీతికి సాధనములుగా పాపానికి అసలు అప్పగించకండి. పాపానికి ఎందుకు అప్పగిస్తారు? ప్రభువుకు అప్పగించాలి. ఈ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా అన్నాడు. ఈ దేహం పరిశుద్ధాత్మకు అప్పగించాలి. అప్పగించాము. సంఘంలోకి వచ్చాక ఈ దేహాన్ని దేవునికి అప్పగించాము. ఈ దేహాన్ని ప్రభువుకు అప్పగించి యేసుక్రీస్తుని ధరించుకున్నాం. మనం ఎవరిని ధరించుకున్నాం? క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకున్నాము అన్నాడు గలతీ పత్రికలో. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఎవరిని ధరించుకున్నామట? క్రీస్తుని ధరించుకున్నాము. అలాగనే పరిశుద్ధాత్మను ధరించుకున్నాము. క్రీస్తుని ధరించుకున్న మనము, పరిశుద్ధాత్మను ధరించుకున్న మనము మరలా క్రీస్తు మనలో ఉండగా, పరిశుద్ధాత్మల వారు మనలో ఉండగా ఈ దేహంతో, ఈ అవయవాలతో మళ్ళీ పాపం అనే దాస్యంలోకి ఎలా వెళ్తాము? మళ్ళీ పాపం చేయడానికి ఈ దేహం ఎట్లా వెళ్తుంది? చాలా తప్పు కదా? చాలా తప్ప కాదా? మనలో క్రీస్తు ఉన్నప్పుడు, మనలో పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు, మనలో క్రీస్తుని ఉంచుకొని, పరిశుద్ధాత్ముల వారిని మనలో ఉంచుకొని మన కళ్ళతో పాపం చేస్తే లోపల ఉన్న వారు బాధపడరా? మనలో ఉన్న పరిశుద్ధాత్మలు వారు బాధపడరా? అందుకే ఎఫెసీ పత్రికలో పరిశుద్ధాత్మను, మీలో ఉన్న పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అంటాడు. మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేయొద్దు? దుఃఖపరచొద్దు. మన చూపు వలన, మన క్రియల వలన, మన మాట వలన, మన దేహంతో చేసే పాపాల వలన పరిశుద్ధాత్ముడు వారు దుఃఖపడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. నిన్ను నీతి మార్గంలో నడిపించడానికి ప్రేరేపిస్తుంటే నువ్వు అవినీతి మార్గంలో వెళితే ఆయన దుఃఖపడడా? ఆయన బాధపడడా?
దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపెడితే సాధించేది ఏమీ లేదు. నిత్య నరకాగ్నికి పంపిస్తాడు. అందుకే శరీర కార్యాలకి లొంగిపోకూడదు అంటున్నాడు. సంఘంలోకి వచ్చిన తర్వాత శరీర కార్యాలకు లొంగిపోకూడదు, శరీరానుసారంగా నడవకూడదు అంటున్నాడు. ప్రియమైన దేవుని వారు, శరీర కార్యాలు ఏంటట? శరీర కార్యాలు ఏమని చెప్పాడు? ఏటికి లొంగిపోకూడదు అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూడండి. త్వరగా చదవాలి నాన్న. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవి ఏవనగా, శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి, పాపపు కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. అవి ఏంటో లిస్టు చెప్తున్నాడు కొన్నిటిని. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయి. మరలా వాటిలోకి వెళ్ళిపో మాకు. దేవుడు నమ్ముకున్న తర్వాత శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవంటే జారత్వం. జారత్వం అంటే వ్యభిచార కార్యక్రమాలు, వ్యభిచారపు కార్యక్రమాలు. బైబిల్ పట్టుకున్న తర్వాత, క్రీస్తును నమ్ముకున్న తర్వాత, సంఘంలోకి వచ్చిన తర్వాత ఎవడైనా వ్యభిచార కార్యక్రమాలకు పోతాడండి? బుద్ధున్నోడు ఎవడైనా? బుద్ధున్నోడు ఎవడైనా వ్యభిచారపు తలంపుల్లోకి వెళతాడండి? సిగ్గుచేటు కదా, క్రీస్తుకు అవమానం కదా, పరిశుద్ధాత్మ వారికి దుఃఖం కదా. క్రీస్తుని నమ్ముకున్న తర్వాత అవన్నీ ఉండకూడదు. శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. మరలా వాటికి లొంగిపోతావా? మరలా వాటి దాసత్వంలోకి వెళ్ళిపోయి దాసుడిగా మారతావా పాపాలకి? శరీర కార్యాలు స్పష్టమైనవి. అవేంటో చెబుతున్నాడు. జారత్వం, అపవిత్రమైన కార్యక్రమాలు, కాముకత్వం. కాముకత్వం, కామపు ఆలోచనలో పోద్దాక అదే ఆలోచనలో. కాముకత్వం ఎప్పుడు అదే కోణం, అదే ఆలోచనలో ఒక్కొక్కడికి. కాముకత్వం అది కూడా పాపం. కాముకత్వము, విగ్రహారాధన. మనకొక్కడే దేవుడు ఉన్నాడు, మనకొక్కడే దేవుడు ఉన్నాడు. ఆ దేవుడే మన తండ్రి, ఆయన ప్రియకుమారుడే యేసుక్రీస్తు వారు. దేవుడు మన కొరకు పంపినటువంటి శక్తే పరిశుద్ధాత్ముల వారు. తండ్రి అయిన దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, పరిశుద్ధాత్ముల వారు. వీరు తప్ప మనకెవరన్నా ఉన్నారా? ఎవరూ లేరు కదా. అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే తండ్రి ఉన్నాడు. కాబట్టి ఆ ఒక్కడినే ఆరాధించాలి. ఆ దేవుడు చెప్పినట్టుగా మనం ఆరాధించాలి. కాబట్టి జారత్వము అనే పాపంలోకి మీరు వెళ్ళిపోకూడదు. అపవిత్రతలు అనేటువంటి అపవిత్ర కార్యాల్లోకి వెళ్ళిపోకూడదు. కాముకత్వం కలిగిన వారుగా ఉండకూడదు. విగ్రహారాధన వైపు వెళ్ళిపోకూడదు. అభిచారము వైపు వెళ్ళిపోకూడదు. ద్వేషములు, మీ శరీరములో ద్వేషములు ఉండకూడదు. ద్వేషములు, ఒకరినొకరు ద్వేషించుకోవటం, ఒకరిపై ఒకరు పగబట్టడం, ఒకరిపై ఒకరు నిందలు మోపటం. ఇక్కడ చెబుతున్నాడు ద్వేషములు. ఎందుకండి ద్వేషము? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ద్వేషాలు ఎందుకు? దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ద్వేషము ఎందుకు? ద్వేషము పాపము, శరీర కార్యాలలో ఒకటది. ఆ యుద్ధం చెబుతుంటే మళ్ళీ ద్వేషాల్లోకి వెళ్ళిపోతామేంటి? ద్వేషము, కలహము, కలహాలు. ఆయన అట్లా, ఈయనట్లా, ఈయనట్లా, ఆడట్లా, అట్లా ఎట్లా. కలహములు, మత్సరములు. మత్సరం అంటే చెడ్డ చూపు, వారవలేనితనం. మత్సరం అంటే చెడ్డ కండ్లు అని అర్థం. మత్సరం అంటే చెడ్డ కండ్లు. అమ్మోడు కళ్ళు మంచివి కాదురా అంటారు. కళ్ళు మంచివి కాదంటే కళ్ళు మంచి, ఆ కళ్ళలో నుంచి చూసే చూపు మంచిది కాదు. వారవలేని చూపు ఉండొచ్చు, ఏడిచే చూపు ఉండొచ్చు,
పనికిమాలిన చూపు ఉండొచ్చు, మోహపు చూపు ఉండొచ్చు, కామపు చూపు ఉండొచ్చు, నష్టపరచాలనే దొంగ చూపు ఉండొచ్చు, దొంగ కోళ్ళు పట్టే చూపు కూడా ఉండొచ్చు. మత్సరము అంటే చెడ్డ కండ్లు, చెడ్డ చూపు. పవిత్రమైన చూపు కాదు వాడిది, దొంగ చూపు. దాన్నే మత్సరం అన్నాడు. మత్సరము, క్రోధములు, కక్షలో, భేదాలు. భేదాలు పెట్టుకుంటారు. అన్ని భేదాలే, అన్ని తేడాలు భేదాలు, అన్ని తేడాలు భేదాలు. భేదములు ఉండకూడదు. ఎందుకు భేదాలు వస్తున్నాయి? నీ క్రియలు మంచివైతే నాతో నీకెందుకు భేదం వస్తుంది? అంతే కదా. నీ క్రియలు మంచివే. నీ క్రియలు మంచివైనప్పుడు నేనేం అనను కదా. నీ క్రియలు చెడ్డమైనప్పుడు అవి చెడ్డవేని నేను ఖండించినందుకే కదా నువ్వు నాతో భేదం పెట్టుకున్నావు. అంతే కదండి. ఇప్పుడు నీ క్రియలు చెడ్డవే, నువ్వు చెడు చేస్తున్నావు అని చెప్పాను. సరిదిద్దుకోకపోగా నాపై ఏం చేశావు? కక్ష పెట్టుకున్నావు. అంటే నువ్వే తప్పు చేసి నీ తప్పును ఖండిస్తే నా మీద కక్ష పెట్టుకోవటం అది న్యాయమా? ఖండించటం తప్ప? తప్పు చేస్తే తప్పు అని చెప్పటం తప్ప బోధకునిగా? క్రమముగా చర్చికి రాకపోతే ఎందుకు రావటం లేదు, ఇది క్రమం కాదు అని చెప్పటం తప్ప ఒక బోధకునిగా? పాపం చేస్తుంటే ఇవి ఎందుకు పాపం చేస్తున్నావు, ఇది పద్ధతి కాదు, దేవుడు ఊరుకోడు అని చెప్పటం తప్ప నా తప్ప అంటారా? సరిగా వాక్యం వినకపోతే ఎందుకు సరిగా వాక్యం వినటం లేదు, వాక్యం వినకపోతే నీకు నిత్య జీవం ఎలా వస్తుంది అని ఖండించటం నా తప్ప అంటారా? ఆలోచించండి. నా తప్పు ఎలా అవుద్ది? సరిదిద్దుకోకపోవటం నీ తప్పు. దేవుని ఎదుట సరిదిద్దుకోకపోవటం మన తప్పు, మన తప్పు. పైపెచ్చు తిరిగి దేవుని మీద నిందేస్తావా? దేవుని వాక్యం ప్రకటించే వాని మీద నిందలేస్తావా? నువ్వు సరిదిద్దుకో. నీకు వాక్యం బోధించే వ్యక్తి ఏమైనా పాపం చేశాడా? మరి చెప్పు, ఏం పాపం చేశాడు? దొంగతనం చేశాడా? వ్యభిచారం చేశాడా? మోసం చేశాడా? ఎవరి ధనాన్ని ఆయన దొంగిలించాడా? ఎవరి విషయంలోనే అక్రమంగా ప్రవర్తించాడా? అన్యాయం చేశాడా? అక్రమాలకు పాల్పడ్డాడా? ఇప్పుడు ఒక వ్యక్తి మీద ద్వేషం, ఖండింపు ఉండాలి అని అంటే అతడు తప్పు చేస్తేనే ఖండింపు ఉంటుంది. నువ్వు నీతిగా న్యాయంగా బ్రతుకుతుంటే నిన్నెవరంటారు? దైవజనుడు గద్దించినప్పుడు, దేవుడు గద్దించినప్పుడు, పరిశుద్ధాత్మల వారు గద్దించినప్పుడు సరిదిద్దుకున్నవాడే గొప్పవాడు. ప్రియమైన దేవుని వారు, అది నువ్వైనా నేనైనా ఎవరైనా ప్రపంచంలో. నేను సరిదిద్దుకోనండి, ఖండించి గద్దించిన వాడి మీద పగబడతాని అంటే అది నీ అవివేకము, నీ మూర్ఖత్వము, అది నీ చేతగానితనం అని భావించాలి. ఖండించి గద్దించేది సేవకులు మన మేలు కొరకే, మనం పరిశుద్ధంగా జీవించడం కొరకే. వారిపై మనం పగబడితే ఎట్లా? వారిపైన మనం భేదాలు సృష్టిస్తే ఎట్లా? వారిని మనం విడిచిపోతే ఎట్లా? ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ శరీర క్రియలు. అల్లరితో కూడిన ఆటపాటలు. చాలామంది క్రైస్తవులు కూడా ఆటలు పాటలు. నీకెందుకయ్యా ఆటలు? అవి ఎవరో ఆడుకుంటారు, నీకెందుకు ఆటలు? చిన్నపిల్లాడివే బంధు తీసుకొని ఆడుకోవటానికి, చిన్నపిల్లాడివే బ్యాట్ తీసుకొని ఆడుకోవటానికి. చిన్నపిల్లాడు కాదు కదా, పిల్లలంటే వాళ్ళు ఏదో చిన్నపిల్లలు కాబట్టి ఆడుకుంటారు చిన్న వయసులో. పెద్ద అయిన తర్వాత కూడా ఆటలాడుతున్నావంటే నీకేం పని బాట లేదా? దేవుని పని లేదా? స్వార్థ పని లేదా? కుటుంబ పోషణ కొరకు కష్టపడే పని లేదా? ఆటలా? మళ్ళీ అల్లరితో కూడిన ఆటలో
పాటలు మొదలైనవి వీటిని గూర్చి ఈ శరీర కార్యములన్నిటిని గూర్చి నేను మునుపు చెప్పాడట పౌలు గారు సంఘానికి. ఒకసారి చెప్పాడట, ఒరే నాయన, మీ దగ్గర ఈ శరీర కార్యాలు జరగకూడదు అని. మునుపు చెప్పిన ప్రకారం ఈ శరీర కార్యాలన్నీ దేవునిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరైతే రిపీట్ చేస్తున్నారో అలాంటి వారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేరంటే పరలోకపు మెట్టి ఎక్కలేరు అంటున్నాడు. మీతో స్పష్టంగా చెప్తున్నాను, శరీరానుసారులు, శరీర క్రియలు నెరవేర్చేవారు, శరీర క్రియల ప్రకారం నడుచుకొని శరీరం చెప్పినట్టుగా పాపపు యోచనలతో జీవించేవారు పరలోక రాజ్యపు మెట్టు ఎక్కలేరని స్పష్టంగా చెబుతున్నాడు. అంటే శరీరానుసారమైన మనసు ఎంత ప్రమాదకరమైందో అర్థమైంది. రేపు పరలోకాన్నే మనకు దక్కకుండా చేస్తుంది. ఏంటిది? శరీరానుసారం. పరలోకాన్ని పోగొడుతుంది. ఎప్పుడు శరీరానుసారంగా మనం ఆలోచించకూడదు, దేవుని కోణంలో నుంచి ఆలోచించాలి ప్రతిదీ. చివరిగా ఒక మాట చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఆత్మానుసారముగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీర కోరికలను, శరీర ఇచ్ఛలను నెరవేర్చరు అన్నాడు. ఎప్పుడు శరీరాన్ని జయిస్తాం? శరీర క్రియలను, శరీర ఆశలను, శరీరపు తత్వాన్ని ఎప్పుడు జయిస్తాం? ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే ఆత్మశక్తి చేత శరీర క్రియలను జయిస్తావు. అందుకే దేవుడు చెబుతున్నాడు, పౌలు గారి ద్వారా మనకు రాస్తున్నాడు సంఘాలకు, ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. ఆత్మానుసారంగా అంటే పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా నడుచుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు నడుచుకోకూడదు, నా ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోకూడదు. మనం మన సొత్తు కాదు, మనం విలువ పెట్టి కొనబడిన వారు. క్రీస్తు రక్తము చేత విలువ పెట్టి కొని మనల్ని రాజ్యంలో పెట్టారు, పరలోకానికి పంపేయడానికి సిద్ధపరుస్తున్నారు సంఘంలో. ఇది దేవుని సంకల్పం, దేవుని ప్రణాళికలో ఉన్నాం. మనం విలువ పెట్టి కొనబడి పరలోకానికి సిద్ధపడుతున్న వాళ్ళం. మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే ఎలా అంటున్నాడు పౌలు గారు. ఆ శరీరం వద్దనుకొని, ఆ పాపపు క్రియలు వద్దనుకునే కదా ఆ శరీరాన్ని సమాధి చేశాము, పాత జీవితాన్ని విడిచిపెట్టాము, మారు మనసు పొందాము, నిత్య జీవం కావాలని సంఘంలోకి వచ్చాము. మనకి ఈ ప్రయాసం ఎందుకు? ప్రతి ఆదివారం ఇక్కడ కూర్చోవటం, ప్రతి బుధవారం బైబిల్ క్లాసు కూర్చోవటం, ఆన్లైన్ క్లాసులో బైబిల్ కూర్చోవటం, ప్రతి నెల 20వ తారీఖు బైబిల్ సెమినార్లో ఇక్కడ కూర్చోవటం, బయట గ్రామాల్లోకి వెళ్ళి స్వార్థ సభలు పెట్టడం. ఇవన్నీ మనం ఎందుకు ఇంత వాక్యంలో ప్రయాసపడుతున్నాము? నీతి న్యాయము నేర్చుకుని దాన్ని అవలంబించటం కొరకు, దేవుని రాజ్యములో ఉండి పరలోకం అనే గోలు నిరీక్షణ కొరకు ఇక్కడికి వచ్చాం. మనం ఆ గోలును మర్చిపోయి మరలా పాత స్వభావం అయినటువంటి శరీర క్రియల్లోకి వెళ్ళిపోతే ఎలాగూ? శరీరానుసారంగా నడుచుకుంటే ఎలాగూ క్రైస్తవుడు? చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే పౌలు గారు అన్నారు, ఆ స్థితి మనకొద్దు, ప్రాచీన వదిలిపెట్టిన పాపపు స్థితి మనకెందుకు? అందుకే ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా నడుచుకోండి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 2వ భాగంలో శరీరానుసారులు వర్సెస్ ఆత్మానుసారులు అనే ఈ 2వ భాగంలో కొన్ని మాటలు మనం విని గ్రహించాం. కాబట్టి శరీర క్రియలకు మనం లొంగిపోకూడదు, ఆత్మానుసారంగా నీతి క్రియల వైపే
పయనించాలి అని తెలియజేసుకుంటూ ఈ రెండవ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము. తలలో వంచండి. అనంతరము మనము